హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో పాలకూర చపాతి సింపుల్గా టేస్టీగా మెత్తగా స్మూత్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలామందికి చిన్నపిల్లలకైతే పాలకూర తినాలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు పాలకూర పప్పు కానీ పాలకూర కర్రీ ఇలా చపాతీ కూడా చాలామందికి అసలు ఇష్టం ఉండదు. ఇలా ఇష్టం లేని వారు ఒకసారి పాలకూరతో ఇలా చపాతీ చేసి పెట్టండి. పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను పాలకూరను ఇలా ఉంది కదా, పాలకూరను కొద్ది కొద్దిగా తీసుకోండి. నేనైతే ఇక్కడ మా చేనులో ఉన్న పాలకూరను అయితే తీసుకున్నాను. మీరు బయట తీసుకుంటే కట్టలు కట్టలుగా వస్తుంది. ఇలా అయితే నేను కొద్దిగా పెట్టేసుకున్నాను చూడండి. కట్టలు కట్టలుగా తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో, అలాగే సన్నగా కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వాటర్లో చక్కగా చేతితో నలుపుతూ కడిగేసుకోండి. ఏమన్నా మట్టి అలా ఉంటుంది, మట్టి ఏం లేకుండా మంచిగా కడిగేసుకోండి. బాగా శుభ్రం చేసుకున్న తర్వాత నేనైతే అక్కడ వాటర్లో చేతి అనేది యూజ్ చేయలేదు. ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి చేతి అనేది యూజ్ చేయలేదు. తర్వాత చేతితోనే కడిగేసాను. ఇప్పుడు కడిగేసుకున్న తర్వాత మిక్సీ బౌల్లో వేసుకోండి. మిక్సీ బౌల్లో మొత్తం వేసుకోండి. మీకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వాటర్ వేసుకున్నాను. మీరు ఎక్కువ చపాతీలు చేసుకోవాలనుకుంటే మాత్రం కొద్దిగా పాలకూర ఎక్కువగా తీసుకోండి. కొన్ని వాటర్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. వాటర్ వేసుకున్నప్పుడు మొత్తం జిల్లుతుంది కొద్దిగా. నేను జిల్లకుండా అయితే ఒక క్లాత్ అనేది పెట్టుకున్నాను. అలా పెట్టుకోవచ్చు. చూసారు కదా, పట్టుకున్న తర్వాత చాలా మెత్తగా వచ్చింది. పేస్ట్ అనేది చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఇది కూడా చాలకపోతే ఫస్ట్ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు చపాతీ చేయడానికి మొత్తం రెడీ పెట్టుకున్నాను. వాటర్ కానీ ఇంకా కొద్దిగా సాల్టు, పిండి జల్లించడానికి ఏమన్నా పురుగులు అలా ఉంటాయి కదా, జల్లడ పెట్టుకున్నాను, ప్లేటు, ఇంకా కొద్దిగా ఆయిల్ పెట్టేసుకోండి. ఇలా కావాల్సిన పదార్థాలన్నీ మనం పిండి పిసికే దగ్గర పెట్టేసుకోవాలి. గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు జల్లెడ పెట్టేసుకొని పిండి అనేది పోసేసుకుంటున్నాను. కొద్దిగా పోసుకోండి. కొద్దిగా పోసుకొని జల్లడించుకోండి. ఇలా అయితే నేనైతే జల్లడించుకుంటున్నాను. జల్లడించుకున్న తర్వాత చూడండి కొద్దిగా బ్రౌనిష్ కలర్లో ఉంది. అది అనేది నాకైతే పురుగులాగా ఏం అనిపించలేదు. అది కూడా పిండే. అది కూడా వేసేసుకోండి. నేను పురుగేనేమో అని, ఏమైనా పురుగులు ఉన్నాయేమో అని నేను చాలాసార్లు అయితే చూశాను. అందులో అయితే అసలు పురుగులే లేవు. నేను ఎప్పుడైతే ప్యాకెట్లో గోధుమ పిండి ఉంటుంది కదా, ఆశీర్వాద్, అదైతే యూజ్ చేయండి. అందులో ఇంకా చాలా చక్కగా వస్తాయి. నేనైతే ప్రస్తుతానికి ప్యాకెట్ అయిపోయింది కాబట్టి ఇలా కుల్లాగా తెచ్చేసుకున్నాను. ఇప్పుడు పురుగులు ఏం లేవు కాబట్టి మొత్తం పిండి చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి మొత్తం పిండిని అయితే వేసేసుకోండి. మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. ఇలా అయితే మొత్తం పిండిని వేసేసుకోండి. మీకు ఎంత కావాలో అంత కొలతలో వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది చపాతీ. ఇంకా కొంతమంది అయితే హీట్ చేసుకొని వేసుకుంటారు. నేనైతే అలా ఏం వేసుకోలేదు. నార్మల్గా యూజ్ చేసే ఆయిల్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. చాలా వరకు అయితే వాటర్లో వేస్తారు. అలా ఏం వేసుకోకండి, ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్ పిండికి మొత్తం కలిసేలా
చేత్తోనే కలుపుకోండి. మనం పిండి ఎంత చక్కగా కలిపితే అంత స్మూత్గా వస్తాయి చపాతీలు అసలు రొట్టెలు కానీ ఏవైనా జొన్న పిండితో ఏవి చేసినా కూడా మనం పిండి దాంట్లోనే ఉంటుంది ఎంత చక్కగా వచ్చేదనేది. పిండి పిసికేటప్పుడు మనమైతే 1కి 2 సార్లు చక్కగా పిసకాలి, మెత్తగా పిసకాలి. ఇప్పుడైతే ఆయిల్ మొత్తం కలిసేటట్టు, పిండికి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కలిపిన తర్వాత ఇలా ముద్దలాగా ఏర్పడాలి. ఇప్పుడైతే కొద్దిగా ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా పాలకూర వాటర్ని వేసేసేయండి, పిండిలో వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం పిండి కలుపుకోండి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పాలకు వాటర్ అనేటివి పోసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. మీరు ఇంకా మిక్సీ పట్టేటప్పుడు మాత్రం కొంతమంది జింజర్ కానీ ఇంకా పచ్చిమిర్చి కూడా వేస్తూ ఉంటారు. మీకు ఇష్టమైతే అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అవేమీ యూజ్ చేయలేదు. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇంకా ఈ పాలకు వాటర్ అనేటివి చాలకపోతే ఆ వాటర్ ఉన్నప్పుడే అందులోనే కొద్దిగా నార్మల్ వాటర్ అనేటివి యాడ్ చేసుకోండి. ఇలా చక్కగా కలుపుకోండి. ఫస్ట్ మొత్తం పాలకు వాటర్ పోసి కలిపేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. చక్కగా ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. 10 మినిట్స్ అయితే కలుపుకోండి. ఎంత చక్కగా పిండి కలుపుకుంటే అంత చక్కగా వస్తాయి. ఇలా ఒక్క ముద్దలాగా చేసుకోండి. ఫస్ట్ అయితే కొద్దిగా పిసుకుంటూ ఇలా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ముద్ద. ఇలా అయితే చేసుకోండి. మీకు ఇంకా సాల్ట్ ఏమన్నా చాలకపోతే, మీరు సాల్ట్ ఎక్కువగా తినే వాళ్ళైతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు వాటర్లో. ఇలా అయితే మొత్తం పిండిని ఒక ముద్దలాగా కలుపుకున్న తర్వాత మీకు ఏమన్నా చాలా మెత్తగా అనిపిస్తే మాత్రం కొద్దిగా పొడిపిండి ఉంటుంది కదా, పొడిపిండిని పైన వేసుకొని మొత్తం కలిసేటట్టు మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ఒక ముద్దగా చేసుకొని, నాకైతే ఇక్కడ అంత మెత్తగా రాలేదు. చూడండి, ఇలా వేళ్ళతోనే చక్కగా పిసుకోవాలి. ఎంత చక్కగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా పిండిని మొత్తం ఇలా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ కానీ 30 మినిట్స్ కానీ ఇలాగే ఒక బౌల్ కప్పేసుకొని ఒక 1 అవర్ అలా ఉంచేసుకోండి. 1 అవర్ తర్వాత ఇలా చక్కగా చేత్తో ముద్దలు అనేటివి చేసుకోండి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోండి. మీకు ఇంకా ఆయిల్ ఏమన్నా తక్కువ అనిపిస్తే మీరు ఎక్కువగా తినాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఎలాగో మనం కాల్చేటప్పుడు ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి
ఇప్పుడైతే ముద్దల మీద కానీ అలా ఏం ఆయిల్ అయితే వేసుకోవద్దు. నేనైతే ఇక్కడ పిండితోనే చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇంకా ఆయిల్లో చేయాలనుకుంటే ఆయిల్తో చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్తోని పూరీలు కూడా చేసుకుంటారు. పూరి కూడా చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. నేనైతే ఇక్కడ చపాతీ అయితే చేస్తున్నాను. ఇలా చక్కగా ముద్దలు చేసుకోండి. నేను నార్మల్ సైజులోనే కావాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా నార్మల్లో చేస్తున్నాను. ఇక్కడ పీట తీసుకోండి. ఇక పీట తీసుకొని అయితే చపాతీని అయితే ఇలా చక్కగా చేసుకోండి. పొడి పిండితోనే చేసుకోండి. మీకు ఆయిల్తో చేయాలనుకుంటే మీరైతే ఆయిల్తోనే చేసుకోండి. నేనైతే ఇక్కడ పొడిపిండి యూజ్ చేసి అయితే చపాతీని చేసుకుంటున్నాను. ఇలా చపాతీ మొత్తం చేసుకున్న తర్వాత బ్యాక్ సైడు పిండి ఉంటే ఆ పిండిని అయితే ఊదేసుకోండి. ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలా మనం పొడిపిండితో చేయడం వల్ల ఒక ప్లేట్లో అన్నీ వేసుకుంటే మాత్రం ఏమంతా అతుక్కోవు. ఇంకా నేను కాల్చేటప్పుడు చూపిస్తాను. నాకైతే ఒక్కటి కూడా అతుక్కోలేదు. పొడిపిండితో ఇలా చేయడం వల్ల మంచిగా అతుక్కోకుండా ఉంటాయి. ఇంకా అలాగే ఒకటి అయితే చేసుకున్నాం కదా, ఒకటి రెండు ఇలా అయితే పొడిపిండి వేసుకొని మొత్తం చపాతీలు ఇలాగే చేసుకోవాలి. ఇలాగే అన్ని చపాతీలు చేసి ప్లేట్లో అయితే వేసుకోండి. మనం పొడిపిండితో చేస్తున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ కొద్దిగా పిండి అనేది ఉంటుంది. ఆ పిండి వల్ల మనం ఒకటే ప్లేట్లో వేసుకుంటున్నాం కదా, అతుక్కోకుండా ఉంటుంది. చూడండి, నేనైతే అన్నీ ఒకటే ప్లేట్లో వేస్తున్నాను. కొంతమంది మాత్రం అతుక్కోవద్దని ఒక పడం పరిచి పడంలో వేస్తారు. నేనైతే ఒకటే ప్లేట్లో వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే పెనం పెట్టేసుకోండి. ఇంకా సైడ్లో ఒక బౌల్లో అయితే ఆయిల్ వేసేసుకోండి. ఇలా బౌల్లోనే పెట్టేసుకోవాలి ఆయిల్. డబ్బాలో అయితే చాలా వేస్ట్ అవుతుంది. ఒక బౌల్లో పోసుకోవడం వల్ల తక్కువగా వేసుకుంటాము. ఇలా మొత్తం పెనం అంతా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే ఆనేసుకోండి మొత్తం. ఇప్పుడు ఒక్కొక్క చపాతీ వేసేసుకోండి. చపాతీ వేసుకున్న తర్వాత చపాతీ పైన కొద్దిగా ఇలా వచ్చిన తర్వాత చూడండి, బాల్స్ లాగా ఇలా వచ్చిన తర్వాత ఆయిల్ అనేది స్పూన్తో అనేసుకోండి. ఎక్కడ పొడిపిండి అనేది కనిపిస్తుంది కదా, అది కనిపించకుండా ఆయిల్తోని మొత్తం అనేసుకోండి. నేను ఇక్కడైతే స్పూన్తో అంటున్నాను. ఇలా చక్కగా కాలిన తర్వాత అయితే మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ బబుల్స్ లాగా వస్తాయి, అలా వచ్చినప్పుడైతే మలిపేసుకోండి. ఇలా ఒత్తుకుంటూ కాల్చుకోవాలి చపాతీని. సైడ్స్లో కాలవు, మధ్యలో కాలిందని అనుకుంటాం, సైడ్స్లో అస్సలు కాలవు. అలా కాలకపోతే అసలు టేస్ట్ అనేది రాదు. ఇలా అయితే కాల్చుకోండి చక్కగా సలాకితోని ఒత్తుకుంటూ. ఇలా రెండు సైడ్స్లో కాలిన తర్వాత ఒక బౌల్లో అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆ బౌల్ అయితే ఓపెన్ చేసుకోకండి, క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకోవడం వల్ల మెత్తగా ఉంటాయి చపాతీలు. 3-4 డేస్ వరకు అలాగే ఉంటాయి, ఏం పాడు కాకుండా ఉంటాయి.
ఇలాగే పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అన్ని చపాతీలు అయితే కాల్చుకోండి. చూడండి, ఒక్కటి కూడా నాకు అత్తుకున్నట్టే కనిపించలేదు, ప్లేట్లో నుంచే తీసుకున్నాను. లాస్ట్ది కాల్చుకుంటున్నాను. ఇలా వేసుకొని ఆయిల్ అయితే మొత్తం చపాతీకి అంటేటట్టు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని చక్కగా కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ అయితే కాలితే చూడండి బబుల్స్ లాగా వస్తుంది. ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు సలాకితోని సైడ్స్కి మొత్తం ఒత్తుకుంటూ ఇలా అయితే అనుకోండి, సైడ్స్కి కూడా చక్కగా కాలుతుంది. ఇలా మీకు ఇష్టమైతే కొంతమంది అయితే ఇలా కాలినప్పుడైతే మలిపేసుకోండి. ఇక్కడ చూడండి, ఒక సైడ్ అయితే మొత్తం కాలింది, కొద్దిగా పిండి పిండిగా అనిపిస్తుంది. పిండి పిండిగా అనిపించినప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. మీకు ఇష్టమైతే నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. చపాతీస్ మీద ఆయిల్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మీకు ఆయిల్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు మాత్రం నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెయ్యి ఆయిల్ ఇలా ఏం తినని వాళ్ళు మాత్రం కొద్దిగా వాటర్ అనుకుంటారు, వాటర్ కూడా అనుకోవచ్చు. ఇలా చక్కగా కాల్చుకోండి. చూసారు కదా, 2 సైడ్లు అయితే ఇలా చక్కగా కాల్చుకున్న తర్వాత బౌల్లో అయితే వేసేసుకోండి. చూసారు కదా, అన్ని చపాతీలు ఇలా అయితే కాల్చుకున్నాను నేనైతే. ఎంత మెత్తగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్, చాలా స్మూత్గా వచ్చాయి. ఎగ్ కర్రీలో కానీ, చికెన్ కర్రీలోకి, గుత్తొంకాయ ఇంకా వంకాయ కర్రీలోకి ఇలా ఈ చపాతీని అయితే టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. నేనైతే ఎప్పుడు చపాతీ చేసినా నార్మల్ వైట్ చపాతీ అస్సలు చేయను, ఇలానే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.